హాయ్ ఫ్రెండ్స్, ఇక సముద్రానికి వచ్చాం కానీ పేరుపాలెం బీచ్ వచ్చాం. మరి వాళ్ళ పరిస్థితి ఏం బాగాలేదు. తుఫాను బాగా ఎక్కువగా ఉంది, మరి వర్షం కూడా బాగా ఎక్కువగా ఉంది. ఎవరిని వెళ్ళడానికి కూడా ఎలవ్ లేదు. ఎంతో కష్టపడి దూరం నుంచి వచ్చాం కానీ ఇక చూసి తరించుకోవడమే. మరి మీ అందరి కోసం వీడియో తీస్తున్నాను, మీరు కూడా చూడండి. ఎందుకంటే మీరు కూడా రాలేరు కదా, అందుకని చూస్తున్నాం. ఇదిగో మా టీం, ఇదిగో ఇప్పుడే వర్షం వస్తుందని చెప్పేసి ఇక అందరు షెడ్ కిందకు వచ్చాం. ఇక వీళ్ళందరూ ఉన్నారు. ఏంటి అటు తిప్పుకుంటున్నారు? వాన ఎక్కడ పడుతుంది అమ్మా? చూడండి. ఇక మా వాడు చాలా సంతోషంతో ఊగిపోతున్నాడు. సముద్రంలోకి వెళ్తాం అనుకున్నా కానీ వాడికి తెలియదు కదా. ఇక అమ్మా, ఇక వర్షం వస్తున్నా వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే బాధ తట్టుకోలేక ఏడుతున్నారు. చూడండి, వర్షంలో దిగుదాం అనుకున్నారు కానీ పాపం పరిస్థితి సహకరించలేదు. అసలైన వాళ్ళు ఇద్దరు లోపల ఉన్నారు కదా, లోపల పాపం మాల ఆస్తి ఉన్నారు కానీ వాళ్ళు రాలేని పరిస్థితి, కదలేని పరిస్థితి. ఇప్పుడే వస్తున్నారు వర్షం ఎక్కేయగలది. ఇక మా టీము పాపం పిల్లలందరూ చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం కానీ వెళ్ళడానికి లేదు ఇవాళ. మరి తప్పదు కదా, చాలా దూరం నుంచి వచ్చాం. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా సముద్రం అంతా అల్లకొల్లంగా ఉంది వాళ్ళంతా. ఎందుకంటే ముందుకి అసలు బాగా అలలు కూడా విచిత్రంగా అసలు ఎప్పుడూ లేనంత ఇదిగా వస్తూ ఉన్నాయి. మరి అనడం లేదు. మరి వాళ్ళ ఇలా చూసుకుని వాళ్ళ ఇక్కడే ఫోన్ చేసి ఇక వెళ్ళిపోతాం తిరిగి. వీలైతే ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మరి చాలా ఎంతో దూరం నుంచి వచ్చాం, కలిసితో కూడుకున్న పని కానీ మరి తప్పదు. ఇక వర్షం కూడా టూ మచ్గా వస్తుంది. చూసారా, ఈ దరిదాపుల్లో కొట్లన్నీ కట్టేసి ఉన్నాయి. రోడ్డు మీద ఒక పెట్ట కదా పురుక్కోలేదు. ఇక వాళ్ళిద్దరు అయితే దిగుతలేదు. వాళ్ళ దిగలేని పరిస్థితి, కదలేని పరిస్థితి. తప్పదు ఇక వాళ్ళకి ఆటో పరిమితం. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో పేరుపాలెం వచ్చాం. ఇదిగోండి అక్కడ చర్చ్ ఉంది కానీ మనం వెళ్ళడానికి అయితే లేదు. ఇప్పుడు వర్షం ఉంది, లోపలికి వెళ్ళడానికి పోలీసులు ఉన్నారు.